తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్. ఈ ఒక్క ప్రాసెస్ లో మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే నెక్స్ట్ 4 years మీ కెరీర్ షెడ్కి వెళ్ళిపోతుంది. అందుకని ఒక 5 minutes లో మీకు అర్థమయ్యేలా ఈజీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని 2x లో పెట్టుకునైనా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరమే లేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాలేజ్ దోస్త్. మన ఛానల్ కి ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం మాత్రమే పెట్టిన ఛానల్ ఇది. అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్ లో కూడా కాలేజెస్ అండ్ బ్రాంచెస్ ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. సో ముందుగా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆర్ఓసి ఫామ్ అలానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి లాగిన్ ఐడి వస్తుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు మీరు అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే మీరు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సో వెబ్సైట్ ఓపెన్ చేసి పైన 4th tab క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉందా దానిపైన క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి జనరేట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని డిస్ప్లే అవుతుంది. సో వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయాక పైన ట్యాబ్ లో క్యాండిడేట్స్ లాగిన్ పైన క్లిక్ చేసి లాగిన్ ఐడి, హాల్ టికెట్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేసుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ కి రిలేటెడ్ గా ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ కూడా మనకి కలర్ కోడ్స్, ఒకసారి క్లియర్ గా చూడండి. ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఓటీపీ ఎంటర్ చేయాలి. కింద డిక్లరేషన్ పైన టిక్ చేసి క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ బటన్ పైన క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండ్ డిస్ట్రిక్ట్స్ చూపిస్తుంది. మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కోడ్స్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి. వన్స్ ఈ ప్రాసెస్ అవ్వగానే ఏ డిస్ట్రిక్ట్ లో అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ బటన్ పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ముందే అనుకున్న కాలేజ్ లిస్ట్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. లాస్ట్ 2 year కట్ ఆఫ్ చూసుకొని మీకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చే ఛాన్స్ ఉందో ఆ లిస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఫామ్ ఓపెన్ చేసి చూసుకుంటే మీ నేమ్, టీఎస్ఎంసెట్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమని చూస్తుంది. దాని కింద కాలేజ్ అండ్ కలర్ కోడ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు కాలేజ్ కోడ్స్, డిస్ట్రిక్ట్ అండ్ పక్కన కోర్సెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలని చూసుకుంటే ఫస్ట్ మీరు ఏ కాలేజ్ అయితే పెట్టాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను ఓయూ అయితే పెట్టాలనుకుంటున్నాను. సో ఓయూలో నేను సిఎస్సి ఫస్ట్ ఆప్షన్ అయితే పెట్టాలనుకుంటున్నా. సో ఆ బాక్స్ లో ఫస్ట్ ఆప్షన్ 1 అనే నెంబర్ ని ఎంటర్ చేశాను. అలాగే మీరు ఓయూలో ఇంకో బ్రాంచ్ సెకండ్ ఆప్షన్ గా పెట్టాలనుకుంటే నెంబర్ 2 అయితే ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా కాలేజ్ పక్కన ఉన్న కోర్సెస్ లో నెంబర్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ నెంబర్ 1, నెంబర్ 2 అలా అనమాట. సో మనకి 6th నుంచి 10th వరకు ఉంది కాబట్టి కొన్ని పెట్టుకొని సేవ్ చేసుకోవచ్చు, లేదా ఒకేసారి అన్ని పెట్టుకున్నా పర్లేదు. సో వెబ్ ఆప్షన్స్ కి 5 to 10 కాలేజ్ కాకుండా మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజ్ అయితే పెట్టుకోండి. సో వన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక జూలై 13th రోజు మాక్ వెబ్ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. మీకు ఏ కాలేజ్ లో అయితే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో అక్కడ మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఒకవేళ మీకు ఆ కాలేజ్ వద్దనుకుంటే 14th and 15th జూలై లోపు మీరు కాలేజ్ ని మాడిఫై చేసుకోవచ్చు. సో ఇందాక చెప్పినట్టు సేమ్ ప్రాసెస్ లోనే మాడిఫికేషన్స్ పెట్టుకోవాలి. లేదు మాకు మాక్ లో వచ్చిన కాలేజ్ ఓకే అనుకుంటే ఏం చేంజెస్ చేయాల్సిన అవసరమే లేదు. సో జూలై 18th లోపు మీ ఫస్ట్ ఫేజ్ లో ఏ కాలేజ్ లో ఏ బ్రాంచ్ లో సీట్ వచ్చింది అనేది మీకు అనౌన్స్ చేస్తారు. ఏంటి ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? కానే కాదు. మీకు నెక్స్ట్ వీడియోస్ లో సీట్ అలొకేషన్ ఎలా చెక్ చేసుకోవాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, ట్యూషన్ ఫీ ఎలా పే చేయాలి, వీటన్నిటిపైన క్లియర్ గా మీకు అర్థమయ్యేలా మన ఛానల్లో వీడియోస్ పెడతాం. సో ఫైనల్ గా ఈ వీడియో ద్వారా మీకు వెబ్ ఆప్షన్స్ గురించి కంప్లీట్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్ ని చదువుతాం. అలానే మీకు ఈ కాంటెంట్ నచ్చితే మన ఛానల్ ని మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో, మీ కాలేజ్ గ్రూప్స్ లో షేర్ చేయండి. చాలా హెల్ప్ అవుతుంది.